ఫ్రెండ్స్ ఇది గోప్రో ఇయర్ 10 బ్లాక్ ఎడిషన్ యూఎస్ నుంచి తెప్పించాము. ఇది స్పెషల్ బండిల్, యాక్సెసరీస్ ఇంక్లూడ్ ఉంది ఇందులో. ఇవి ప్లస్ హ్యాండిల్ బార్, సీట్ పోస్ట్, పోల్ మౌంట్ ఒకటి, ప్లస్ డ్యూయల్ ఛార్జర్ ప్లస్ బ్యాటరీ ఒకటి, ప్రొటెక్టివ్ హౌసింగ్ కేస్ ఒకటి. ఈ 4 ఐటమ్స్ అయితే నేను తెప్పించాను. ఈ మొత్తం దీని ప్రైస్ ఎంత, దీని డీటెయిల్స్ ఏంటి, ఇవి ఎంత పడింది, ఎలా తెప్పించాను, ప్రాసెస్, ఇవన్నీ నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ గోప్రో ఇయర్ 10 అన్బాక్సింగ్ చేద్దాం. ఒకటి ఇది వచ్చేసరికి 23 మెగాపిక్సెల్ కెమెరా, 5.3Kలో 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ప్లస్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంది, అప్ టు 10 మీటర్ వరకు వెళ్ళొచ్చు. ఈ కేస్ యూజ్ చేస్తే అప్ టు 60 మీటర్ వరకు వెళ్ళొచ్చు. ఇది కూడా వాటర్ ప్రూఫ్ కేసే. ప్లస్ ఇది కొత్త ప్రాసెసర్ అయినటువంటి GP2 ప్రాసెసర్తో రన్ అవుతుంది ఇది. ప్లస్ ఇది నేను యాక్సెసరీస్ ఇంక్లూడ్ బండిల్ కిట్ తెప్పించా కాబట్టి నాకు గోప్రో ఒకటి, బ్యాటరీ, టైప్ C టు టైప్ A USB కేబుల్ ఒకటి, కొన్ని యాక్సెసరీస్ అవి ఉన్నాయి. అవి ఏంటో అనేది ఓపెన్ చేసి చూద్దాం. ప్లస్ దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇవి: 23 మెగాపిక్సెల్ కెమెరా, 10 మీటర్ వరకు వాటర్ రెసిస్టెన్స్, 8x స్లో మోషన్ ఉంది, టైమ్, ఇవన్నీ ఉన్నాయి ఏవో. వీటి గురించి 1 by 1 చేద్దాం. వాయిస్ కంట్రోల్ కూడా ఉంది దీనికి. మనం హే గూగుల్ లాగా గోప్రోని కూడా కంట్రోల్ చేయొచ్చు. ప్లస్ ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. ఇది ఫ్రెండ్స్ గోప్రో. ఫస్ట్ వచ్చేసరికి ఇవి యూజర్ మాన్యువల్స్. ఇవన్నీ పెద్దగా మనకేం యూజ్ ఉండవు, ఆటోమేటిక్ చూసుకోవచ్చు ఎలా యూజ్ చేయాలి ఏంటి. ఇవన్నీ ఇవి గోప్రో స్టిక్కర్స్, ఏంటి గోప్రో ఇవన్నీ పక్కన పెడదాం. ఇది వచ్చేసరికి మెయిన్ గోప్రో ఇయర్ 10 బ్లాక్. దీని గురించి కూడా ఏంటనేది చూద్దాం. ప్లస్ 2 బ్యాటరీస్ వచ్చాయి ఇంక్లూడ్ అదే సేమ్ బండిల్లో, ఇవి పక్కన పెడదాం. ప్లస్ ఇది క్లిప్ అనమాట, మనం షర్ట్కి కానీ బ్యాగ్ కానీ దేన్నైనా యూజ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అనేది మంచిగా ఉంది ఇది. ప్లస్ దీంతో పాటు ఇవి 2 క్లాంపులు, ప్లస్ ఇవి ఇది వచ్చేసరికి ఏదన్నా ఫిక్స్ ఆబ్జెక్ట్ మీద ఈ స్టిక్కర్ అనేది తీసేసి ఇలాగా మౌంట్ చేసుకోవచ్చు. కారు మీద కానీ హెల్మెట్ మీద కానీ అలాంటి వాటికి యూజ్ అవుతుంది. ఇవి యాక్సెసరీస్ వచ్చాయి. ఇవి కాకుండా ఒకటి USB కేబుల్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసరికి టైప్ C నుంచి USB-A కేబుల్. ఇది గోప్రో ఛార్జింగ్ చేసుకోవడానికి. ప్లస్ ఒక స్టాండ్ ఒకటి ఇచ్చారు. ఇది వచ్చేసరికి గోప్రో స్టాండ్. దీన్ని వచ్చేసరికి ఇలా ఇంతవరకు మౌల్డ్ చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇది స్టాండ్ ఈ విధంగా కూడా వాడుకోవచ్చు దీని గురించి కూడా చూద్దాం, ఎట్లా యూజ్ చేద్దాం ఏంటనేది. ఈ యాక్సెసరీ అనేసి అన్నీ ఒకసారి పక్కన పెడితే గోప్రోని చూద్దాం ఫస్ట్. ఇది గోప్రో ఇయర్ 10 బ్లాక్. స్టిక్కర్స్ అవి రిమూవ్ చేద్దాం. దీని ఫ్రంట్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఇవంతా మైక్రోఫోన్, ప్లస్ ఇది ఏమంటుంది ఫోటోలు తీసేది బటన్, షట్టర్ బటన్. ప్లస్ ఇవి వచ్చేసరికి స్టాండ్స్కి అటాచ్ చేయడానికి క్లాంప్స్ అనమాట. ఇవి ఎలా యూజ్ చేద్దాం, స్టాండ్స్కి ఎట్లా కనెక్ట్ చేస్తారు ఇది కూడా చూద్దాం. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి పవర్ బటన్, పవర్ ఆన్ అండ్ ఆఫ్కి. ఇవి వచ్చేసరికి బ్యాటరీ ప్లస్ టైప్ C ఛార్జరు ప్లస్ మెమరీ కార్డ్ ఇన్సెట్ చేయడానికి ఏరియా. ఇది ఒకసారి బ్యాటరీ అవి ఆన్ చేసేసి చూద్దాం. ఒకసారి పాస్ పెట్టి ఈ గోప్రోకి ఫస్ట్ స్టాండ్స్ అనేవి ఎలా ఇన్స్టాల్ చేద్దాం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇలా తీసిన తర్వాత మనకు ఏదైతే స్టాండ్ ఉందో స్టాండ్కి తీసుకొని ఈ బోల్టింగ్ సిస్టమ్ ఇచ్చాడు. ఇది ఇలా తీసేసి ఈ రెండింటి మధ్యలో ఇవి ఎలాగైనా ఇన్సర్ట్ అవుతాయి. ఇవి ఇలా ఫిక్స్ చేసేసి టైట్ చేయడమే.
నాకు తెలిసి స్టాండ్ కంటే కూడా మీరు ఇంకో స్టాండ్ అనేది పర్చేజ్ చేసుకోవడం బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అప్ టు 1 feet కూడా హైట్ రావట్లేదు. దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు స్టాండ్ ఫిక్స్ చేసేసుకొని. ప్లస్ ఇందులో GoPro 10లో మరో స్పెషల్ ఫీచర్ ఏంటంటే బ్యాక్ సైడ్ డిస్ప్లే కాకుండా ఫ్రంట్ సైడ్ కూడా డిస్ప్లే ఇచ్చాడు. మనకు రియల్ వ్యూ అనేది చూసుకోవచ్చు అనమాట, ఏ డైరెక్షన్లో మన వీడియో రికార్డ్ అవుతుంది అనేది. దాని గురించే నేను GoPro 10 తీసుకున్నాను. ఈ స్టాండ్ అనేది ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇలా స్టాండ్ చేయొచ్చు. ప్లస్ దీన్ని ఇలా 360 degree ఇట్లా కావాలంటే అప్ అండ్ డౌన్గా మోల్డ్ చేసుకోవచ్చు. మనకి ఏ యాంగిల్ కావాలంటే యాంగిల్ ఈ విధంగా ఉపయోగపడుతుంది ఈ స్టాండ్. నెక్స్ట్ కెమెరా గురించి వస్తే కెమెరా చూద్దాం ఫ్రెండ్స్, ఏంటి ఎలా యూజ్ చేద్దాం అనేది. మూవ్ చేసి దీన్ని సైడ్ పెట్టండి. కెమెరా ఇది వచ్చేసరికి మనకి సైడ్ పవర్ బటన్ ఇచ్చున్నాడు. టాప్లో వచ్చేసరికి షట్టర్ బటన్. ఈ సైడ్ వచ్చేసరికి బ్యాటరీ ప్లస్ USB చార్జ్ కేబుల్. దీన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఇట్లా ప్రెస్ చేసి టువర్డ్స్ ముందుకి ఎలాగంటే సరిపోతుంది, ఇట్లా ఓపెన్ చేయొచ్చు. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్. ప్లస్ ఇది వచ్చేసరికి మెమొరీ ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ. ప్లస్ ఇది వచ్చేసరికి Type-C. ఇది మెమరీ కార్డ్ అవి కూడా ఎలా ఇన్సర్ట్ చేద్దాం చూద్దాం. ఇప్పుడు నేను 128 GB స్పెషల్గా ఎక్స్ట్రాగా ఇప్పించుకున్నాను ఫ్రెండ్స్. అది కాకుండా వీడు ఇన్బిల్ట్గా నాకు 34 GB మెమరీ కార్డ్ ఇచ్చాడు. 32 GB ఇది, సారీ. ఇది వచ్చేసరికి ఇలాగ ఇన్సర్ట్ చేయాలి. ఒకసారి అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ ప్రెస్ చేస్తే రిమూవ్ చేసేయచ్చు. ప్లస్ ఈ బ్యాటరీ వచ్చేసరికి ఇలా ప్రెస్ చేసేసి ఇలా నొక్కేస్తే సరిపోతుంది. ఇది బ్యాటరీ సెట్ అవ్వగానే మీకు ఇక్కడ ఇండికేటర్ ఒకటి వస్తుంది, బ్యాటరీ సెట్ అయినట్టు రెడ్ కలర్లో. అయిపోయిన తర్వాత దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. కావాలంటే ఇది తీసేయచ్చు ఫ్రెండ్స్. అది తర్వాత చూద్దాం ఎలా తీయాలనేది. ఇది ఇప్పుడు ఫిక్స్ అయిపోయింది బ్యాటరీ. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆన్ చేయాలంటే పవర్ బటన్ ఇలా ప్రెస్ చేస్తే ఆన్ అయిపోయింది. దీని యాక్సెసరీస్ ఎలా ఫిట్ చేయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ రబ్బర్ పోర్షన్ ఇచ్చాడు. ఈ రబ్బర్ని ఏం చేయాలంటే మనం ఫస్ట్ లిఫ్ట్ చేయాలి. ఇలాగా లిఫ్ట్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఇందులోకి ఇన్సర్ట్ అయిపోతుంది. ఇన్సర్ట్ చేసి దీన్ని మళ్ళీ ప్రెస్ చేయాలి, కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇది ఇలా ఫిట్ చేసిన తర్వాత మనం GoPro తీసుకొని మళ్ళీ సేమ్ యాస్టీజ్గా స్టాండ్కి అయితే ఎలాగ మనం సెల్ఫీ స్టిక్ స్టాండ్ చేసామో సేమ్ దానిలాగా ఇలా ఫిట్ చేసేసి మనకి ఏవైతే ఈ క్లిప్స్ ఇచ్చాడు కదా, ఈ క్లిప్స్తో ఇలా టైట్ ఫిట్ చేసుకోవచ్చు ఇది. ప్లస్ ఇందులో ఇంకో ప్లస్ ఏంటంటే మనం కెమెరాని ఎలాగైనా 360 degreesలో ఇలా మోల్డ్ చేసుకోవచ్చు. మనకి ఏ డైరెక్షన్లో కావాలంటే ఆ డైరెక్షన్లో ఇలాగ మనం కెమెరాని మోల్డ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇది ఒక ఆప్షన్ నాకు బాగా నచ్చింది. ఇది అయిపోయిన తర్వాత మనం క్లాంప్ చేసుకోవచ్చు దేనికి కావాలంటే దానికి. ఇలాగా ఈ విధంగా ఇది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఇవి యాక్సెసరీస్ అలా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ సేమ్ ఇది అంతే, ఏదైనా కార్ కానీ ఎలిమెంట్కి కానీ స్టిక్కర్ అనేది తీసేసి మనం మోల్డ్ చేసేసి దీనికి ఇలాగా దీన్ని పైన లిఫ్ట్ చేసి ఇన్సర్ట్ చేసి సేమ్ యాస్టీజ్గా ఎలా పెడతాం అలా ఫిక్స్ చేసేసి దీనికి మోల్డ్ చేసుకోవచ్చు. దానికి ఇది యూజ్. ఇది వచ్చేసరికి యాక్సెసరీస్ దీనికి. ప్లస్ నెక్స్ట్ ప్రొటెక్టివ్ హౌసింగ్ అనే దాని గురించి ఇది అన్బాక్స్ చేద్దాం. ఇది ఎందుకు తెప్పించానంటే మనం ఎప్పుడన్నా వాటర్లో వెళ్ళినప్పుడు అండర్ గ్రౌండ్లో వాడు 10 meters ఇచ్చాడు కాబట్టి మనకు కొంచెం ప్రొటెక్షన్గా ఉంటుంది అని చెప్పి దీన్ని నేను ఆర్డర్ ఇచ్చాను. ఇది అప్ టు వచ్చేసరికి 60 meter వరకు వెళ్ళొచ్చు ఈ కేసు ఉండడం వల్ల. ఈ కేసు ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి చూద్దాం, ఇది ఎలా ఉందో. బాక్స్ పక్కన పడేస్తే దీనికి కూడా సేమ్ క్లిప్ ఒకటి ఇచ్చాడు.
ప్లస్ ఒక మిర్రర్ది కేస్ ఒకటి ఉంది, ప్లస్ ఓవరాల్గా ఇది ఒకటి కేసు. ఇవి ఫ్రెండ్స్ ఇది. దీనికి కూడా సేమ్ యాస్టేజ్ మన దీన్ని ఇలా ప్రెస్ చేసామంటే ఒకసారి ఇది ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్. దీన్ని ఎలాగ ఓపెన్ చేయాలంటే ఈ బటన్ అయితే ఉంది, డైరెక్షన్ కూడా ఇచ్చాడు. దీన్ని ఇలాగ ప్రెస్ చేసేసి ముందుకు నెట్టి ఇక్కడ పట్టుకొని దీన్ని ఇలా కొంచెం లిఫ్ట్ చేయాలి. కాకపోతే ఇది కొంచెం గట్టిగా ఉంది. ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత దీన్ని ఇలా లిఫ్ట్ చేసి ఇట్లా ఓపెన్ చేస్తాం అనమాట. ఓపెన్ చేసిన తర్వాత ఈ గోప్రో ఏదైతే ఉందో, గోప్రో ఇన్సర్ట్ చేసే ముందు మీరు ఫస్ట్గా చేయాల్సింది ఏంటంటే లెన్స్ ఏమన్నా క్లీన్గా లేవో చూసుకొని ఈ లెన్స్ క్లీన్ చేసిన తర్వాత దీన్ని ఇలా పెట్టి కొత్తది దీన్ని ఇలా మళ్ళీ సెట్ చేసి ఒకసారి ఆల్ సైడ్స్ అన్నీ కరెక్ట్ చూసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే మళ్ళీ ఈ ప్లస్ రబ్బర్ ఇచ్చాడు ప్రొటెక్టివ్కి, గోప్రోకి ఏం కాకుండా. ఇలా పెట్టి ఇలా బిగించాడు. మీ గోప్రో అనేది రెడీ అయిపోయింది. కాకపోతే ఇందులో వాటర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మీకు టచ్ స్క్రీన్ అవి ఏం పనిచేయవు. ఇవి టచ్ స్క్రీన్ అవి పనిచేయవు కాబట్టి మనం వాటర్లోకి వెళ్ళినప్పుడు తీయాలంటే మనం ఓన్లీ ఇది షట్టర్ బటన్, పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అయినా కానీ టచ్ స్క్రీన్ పని చేయాలి అనుకుంటే అప్పుడు ఆ సమయంలో మనం ఈ కేసుని యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ఎందుకంటే ఇదంతా గ్యాపే ఉంటుంది. దీన్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో కూడా చూద్దాం. సేమ్ అదే ప్రాసెస్. దీన్ని ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసేసి దీన్ని ఇలా తీసేసి గోప్రో బయటికి తీసేసి దీన్ని ఏం లేదు ఫ్రెండ్స్, ఇలా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి ఇట్లా లైట్గా మోల్డ్ చేసి ఇలా కొంచెం వెనక్కి ఇలాగ ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలా ఊడొచ్చేస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు. ఇందులో చిన్న సైజు రబ్బర్ లాగా ఉంటుంది. ఇందులో మీరు సెట్ చేసుకుని బిగిస్తే సరిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే ఇది తీసుకెళ్ళి ఈ స్టిక్కర్ ఒకటి ఇచ్చారు, ఇది దీన్ని రిమూవ్ చేసేసి అలా అంతే. ఇది బిగించిన తర్వాత సేమ్ యాస్టీజ్గా గోప్రో ఎలా ఇది ఉందో అది ఫిక్స్ చేసేస్తాం, చేసేస్తాం. గ్లాస్ కాబట్టి కొంచెం చూసి నా 4 సైడ్స్ ఎడ్జెస్ అన్నీ గమనించి ఆ తర్వాత ఫిట్ చేయడం, ఎందుకంటే పగిలిపోయేద్దామని నాకే టెన్షన్గా ఉంది. అంతే బిగిచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే పవర్ బటన్ ఆన్ చేసుకుంటాం. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టచ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఇందులో మైనస్ ఏంటంటే నాకు తెలిసి ఇది ఓన్లీ 10 మీటర్స్ ఇచ్చారు, కానీ ఇది 60 మీటర్స్ ఇచ్చారు కాబట్టి మనం టచ్ స్క్రీన్ ఓపెన్ చేసాం కాబట్టి 60 మీటర్ వరకు ఎలిజిబుల్ ఉందో లేదో అది ఒకసారి చూడాలి. అది ఈ విధంగా అనమాట ఈ 2 కేసుల వల్ల యూజ్. ఇది నెక్స్ట్ ఇంకొక కేసు ఏదైతే ఉందో దాన్ని చూద్దాం. ఇది పక్కన పెట్టేసి యాస్టీజ్ సేమ్ ఫ్రెండ్స్ ఎలాగైతే మనం ఇన్సర్ట్ చేస్తాం, దీనికి ఆటోమేటిక్ డిఫాల్ట్ గార్డ్ ఇచ్చాడు కాబట్టి ఇలా మౌల్డ్ తీసుకుంటాం. ఈ అవసరం మన స్టాండ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి వాటర్లో అయినా సరే స్టాండ్ రిమూవ్ చేసేసి దీన్ని సేమ్ యాస్టీజ్గా ఇన్సర్ట్ చేసేసి ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇంక మనం ఎలా కావాలంటే అలాగా. అది ఫ్రెండ్స్ దీని యొక్క యూజ్ ఏంటిది, ప్రొటెక్టివ్ హౌసింగ్ అనేది. ఇది కూడా నేను కంబైన్గా కలిపి తెప్పించుకున్నాను, వాటర్లో యూజ్ అవుద్దని. దీని గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను దీని గురించి పూర్తిగా సపరేట్ వీడియో చేయమన్నా చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి డ్యూయల్ బ్యాటరీ ఛార్జర్ ప్లస్ బ్యాటరీ ఎక్స్ట్రా, ఇది కూడా తెప్పించాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఛార్జింగ్ అనేది ఎప్పుడు గోప్రోలో ద్వారా ఛార్జింగ్ పెట్టడం అనేది రిస్కీ నన్ను అడిగితే.
ఎందుకంటే డస్ట్ వెళ్ళొచ్చు, అది వెళ్ళొచ్చు, వేస్ట్. దీంట్లో ప్లస్ ఏంటంటే ఇందులో ఇది ఆర్డర్ చేయడం వల్ల మనకు టైప్ సి నుంచి టైప్ ఏ సేమ్ ఏదైతే గోప్రోలో వస్తుందో సేమ్ అది ఒక కేబుల్ ఎక్స్ట్రా ఇచ్చారు. ప్లస్ ఒక ఛార్జింగ్ సాకెట్ ఒకటి, ప్లస్ ఒక బ్యాటరీ ఎక్స్ట్రా వచ్చింది. ఇవన్నీ యూజర్ మాన్యువల్ ఎలా వాడతారు ఏంటనేది ఇవన్నీ మనకు పెద్దగా అవసరం లేదు. ఇవి కూడా పక్కన పడేస్తే వీటికి ఛార్జింగ్ అయ్యి ఎలా చేద్దాం అనేది చూద్దాం. సేమ్ ఇక్కడ టైప్ సి పోర్ట్ ఉంది, టైప్ సి ఫిక్స్ చేసేసి ఇది వచ్చేసరికి యూఎస్బికి యూజ్ చేసుకోవచ్చు. ఛార్జర్ ఏదైనా ఉందంటే దీన్ని ఇలాగ ఫిక్స్ చేసి ఇచ్చేసాం. బ్యాటరీ అయితే ఉందో ఏదైతే బ్యాటరీ ఇక్కడ మనకు డైరెక్షన్ ఇచ్చాడు ఎలా యూజ్ చేయాలనేది. ఈ గోప్రో డైరెక్షన్లో ఈ విధంగా ప్రెస్ చేస్తే బ్యాటరీ కరెక్ట్ పొజిషన్లో సెట్ అవ్వగానే మనకి ఈ లైట్ వెలుగుతుంది. ఈ లైట్ వెలిగిందంటే బ్యాటరీ ఛార్జింగ్లో ఉన్నట్టు. ఒకవేళ బ్యాటరీ ఛార్జింగ్ కంప్లీట్ అయితే గ్రీన్ కలర్లో వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ లైట్. అప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అయింది. మనం ఎట్ ఎ టైమ్ 2 బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మొత్తం 3 బ్యాటరీస్ ఆర్డర్ ఇచ్చాను. బ్యాటరీ ఎట్ ఎ టైం 2 బ్యాటరీస్ ఛార్జింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది గోప్రో 9లో ఇచ్చిన ఛార్జింగ్ సాకెట్తో పోస్తే ఇది కొంచెం నాకు బెటర్ అనిపించింది, నీట్గా ఉంది. ప్లస్ ఇది యూఎస్బీతోనే కాకుండా మన పవర్ బ్యాంక్ ద్వారా కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అది ఇంకా నాకు కొంచెం మంచిగా అనిపించింది. ఇది దీని యొక్క డీటెయిల్స్. ఇందులో ఏమన్నా డౌట్లు ఉన్నా మీరు నాకు చెప్పండి, నేను దీని సపరేట్ వీడియో చేస్తాను. ప్లస్ ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చేసరికి హ్యాండిల్ బార్ సీట్ పోస్ట్ పోల్ మౌంట్ అనేది కూడా నేను యాడ్ ఇచ్చాను. ఎందుకంటే బైక్ మీద వెళ్ళినప్పుడు మనకి బైక్ హ్యాండిల్ బార్కి సీట్ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఏమేమి ఇచ్చాడు చూద్దాం. సేమ్ యాస్టేజ్ యూజర్ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలంటే అనేది. ప్లస్ ఒక క్లిప్ ఒకటి ఇచ్చాడు మీడియం సైజ్ది. ప్లస్ సేమ్ వాల్ మౌంట్స్. ఇందులో ఇది ఎలా యూజ్ చేయాలంటే సేమ్ యాస్టేజ్గా ఈ బటన్ అనేది యూజ్ చేసిన తర్వాత కొంచెం లూజ్ చేసేసి ఇలా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బైక్ హ్యాండిల్ అనుకోండి, మీరు ఇలా ఫిక్స్ చేసేసి బైక్ హ్యాండిల్కి కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. మీరు ఇవి 2 సైజులు ఎందుకు ఇచ్చారంటే ఒకటి మీడియము ఒకటి లార్జ్ ఫ్రెండ్స్. ఇది మీరు ఒకవేళ ఇది అవసరం లేదనుకుంటే ఇది తీసేసి ఇది లార్జ్ సైజుది మీడియం సైజుది కూడా మీరు ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడ. దాని గురించి ఇచ్చాను. నేను అన్ని గోప్రో తీసుకున్నాను. మీకు థర్డ్ పార్టీ యాక్సెసరీస్ కూడా దొరుకుతాయి కావాలంటే. ఇలా ఫిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా మోల్డ్ చేసేసి మళ్ళీ యాస్టేజ్ మీరు ఇలా క్లాంప్ చేసుకోవచ్చు. అది యూజ్. దీని బాటంలో కూడా సేమ్ యాస్టేజ్గా ఏదైతే అన్బాక్సింగ్ వీడియోలో గోప్రోలు చేసినట్టుందో దాని కూడా ఇదే ఉంది. ఒక రబ్బర్ కేసు. ఈ రబ్బర్ని పుష్ చేస్తాం బయటికి. దీన్ని ఇలా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసిన తర్వాత ఇది ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిన తర్వాత యాస్టేజ్ మీకు గోప్రో తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేసేసుకొని మన బైక్ తగిలించుకోవచ్చు. ఇది మీకు ఇది ఫ్రెండ్స్ దానివల్ల యూజ్. బైక్ మౌంట్స్ కోసం చేశాను. ఇది మీకు థర్డ్ పార్టీలో దొరుకుతుంది, నేను కానీ గోప్రో అయితే తెప్పించాను. ఇవి మొత్తం నేనైతే పర్చేస్ చేసిన యాక్సెసరీస్. ఇప్పుడు వీటి రేటు గురించి మాట్లాడితే ఇవన్నీ మీకు ఆల్రెడీ డిస్ప్లేలో షో చేస్తాను నేను. ఈ ఐటమ్స్ యాక్సెసరీస్ 3 బ్యాటరీలు ఛార్జరు ఇవన్నీ కలిపి 36Kలో వచ్చాయి. అవి ఎలా వచ్చినాయి అంటే నేను గోప్రో మెంబర్షిప్ తీసుకోవడం వల్ల 50% డిస్కౌంట్ వస్తుంది అనమాట. అది ఓన్లీ యూఎస్లోనే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా యూఎస్లో అలా ఉంటే మీరు ఇవన్నీ తెప్పించేసుకోవచ్చు. వీటి గురించి ఇంకా డెప్త్ రివ్యూ కావాలంటే మీరు నాకు ట్యాగ్ చేయండి, నేను దాని గురించి డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా.